అమిత్ షా గారిని అన్నారని చెప్పి నేను మాట్లాడగానే కూర్చోబెట్టి ఒకళ్ళు దానికి చిలవలు పలవలు చేసి నాకు తెలంగాణ అంటే పడదు, నాకు వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, ఇన్ని సంవత్సరాలు 12 years కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదు. ఆమె నిజంగా మీరు అన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా నాది వచ్చి మీరు ఉంచుతారా నన్ను? ఒక్కొక్కళ్ళు కూర్చోబెట్టి 111 జీవోలు ఏమేం చేశారు అటు చూసిపోండి, అటు చూడండి. నిజంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఆయనంటే నాకు ఇష్టం, ఆయనంటే గౌరవం నాకు. కానీ వారికే నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తున్నారు. అలాగే లెఫ్ట్ మేము వామపక్షవాదులు అని చెప్పి ఒక ఎనలిస్ట్ మాట్లాడతా, ఇది ఎలా ఉంటుందంటే ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈ రోజున ప్రాంతీయతకు వచ్చింది. ఆ వామపక్ష భావజాలం చెప్పే వ్యక్తి అనలిస్ట్ ప్రకారం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పే వామపక్ష భావజాలం ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఆయన చెప్పిన విధానం ప్రకారం ప్రాంతీయతకు వచ్చింది. కమ్యూనిజం ఎందుకు చచ్చిపోయిందంటే ఇలాంటి వాటి వల్ల చచ్చిపోద్ది. ఈరోజు గట్లాడతారు, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతాం నైజాం సర్కార్ ఓడా అంటే అది ఈరోజు మాకు వచ్చిన ప్రేమ కాదు. మాకు అది నా చిన్నప్పుడు చెప్పాను ఆ మాట, తర్వాత ఫస్ట్ మీటింగ్లో చెప్పా. గద్దర్ గారు బతికున్నప్పుడు మీరందరూ ఏమయ్యారా? గద్దరన్న బతికున్నప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగితే గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు. ఒకటి అడిగాడు, నా ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి, అరే తమ్మి నాకు బుల్లెట్లు దిగినీరా, నాకు వెనకాల నన్ను స్వేచ్ఛగా రే అని పిలుచుకునేంత చనువు మా ఇద్దరి మధ్య, నాకు బుల్లెట్లు దిగినీరా ఈ వెన్నులో, నడవాలంటే ఇబ్బందిగా ఉందిరా, నాకు కారులో పోవాలంటే ఆటోలో తిరగలేకపోతున్నా, ఒక అండంగా అడుగుతున్నా, హక్కుగా అడుగుతున్నా, బండి కొనివరా అంటే ఆయన ఒక 24 గంటలు 3 రోజుల్లోనో 2 రోజుల్లోనో బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. మీకేం తెలుసు గద్దర్ గారి గురించి? మీకేం తెలుసు? మీరేం మాట్లాడతారు గద్దర్ గారి గురించి? బతికున్నప్పుడు ఆయనకి ఏం చేశారు? మీరందరూ బతికున్నప్పుడు మీరేం చేశారు ఆయనకి? మీరు పర్మిషన్ ఇవి కూడా ఇవ్వాలా? మీరు ఒక్కళ్ళు మాట్లాడలా? ఏదైనా అవసరం వస్తే నా కాడకు వచ్చి ఆయన గద్దరన్న ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? నేను పాలిటిక్స్లోకి వచ్చాక తెలుసు అనుకుంటున్నారా గద్దరన్న? మీరందరూ చూసిన ఖుషీ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఫోన్ చేశారు నాకు, అరే గద్దర్ గారు ఫోన్ చేస్తున్నారా నీకోసం, ఒకసారి నేను కలవాలంటాను. ఆయన ఒకటే మాట అన్నారు చూసి, అరే మా పోరలు చూపించిన బాబు నీ సినిమా పాట, దాంట్లో నువ్వు భారతదేశాన్ని తాకట్లో పెట్టే విజువల్ పెట్టావంట, నువ్వు మాకు అర్థమవుతుందా, మా భావాలు అర్థం చేసుకున్నవాడు అని చెప్పి. తరిమేల నాగిరెడ్డి గారి తాకట్లో భారతదేశాన్ని ఆ భావన నువ్వు పెట్టావంటే మాకు అర్థమవుతుందని నేను చెప్పాను. నాకు లెఫ్ట్ వింగో రైట్ వింగో తెలియదన్నా, నాది హ్యూమనిజం అవుతున్నా, మీకు తోసిన సంతోషం అన్నా అని చెప్పి. ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా, ఆయన అంతిమ గడియల వరకు ఆయన హాస్పిటల్లో ఉంటే వెళ్ళి కూర్చొని, అన్నా మీకు ఏం కావాలి చెప్పండి అంటే, ఏం వద్దురా తమ్మి, తెలంగాణ యువతకి కానీ ఆంధ్ర యువతకి కానీ భారతదేశంలో యువతకి భవిష్యత్తు వాళ్ళదని చెప్పు. ఆయన నాకు రాసిస్తే, ఆయన నాకు ఒక లెటర్ రాసిస్తే నేను అది కూడా బయట పెట్టలా. ఆయనే ఒక ఆడియో ఫైల్ చేసి, నేను దాన్ని కూడా కూర్చొని చెప్పలా, ఆడియో ఫైల్ చేసి ఆయన ఒక చిన్న ఛానల్కి రిలీజ్ చేసి అది బయటకు వచ్చింది. మీరు కూర్చోబెట్టి తెలంగాణ గురించి అని మాట్లాడతారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 కోటి ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా, మా శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరున సంపత్ నాయక్ కానీ, సాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తూ ఉంటే మేము భయపడి
సారు మీ కాల్ముక్తా సారు మీ బాంచన్ సారు అని అంత భయాలు ఉన్నాం మేము వాళ్ళమే కాదమ్మా. ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, యువరాజ్యం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది తెలంగాణ భీమరావు బాడా కోసం. దానికోసం తెలంగాణ మీద మొదటి కేసు నాకు తెలంగాణలోనే పడింది. కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈరోజు మీరు బెదిరిస్తూ ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు మహబూబ్ నగర్లో మన కాంగ్రెస్ నాయకులు కూలిస్తే స్టేజే కూల్చేశారు మీరు. మా కార్లు అడ్డం పెట్టి మమ్మీ దాడులు చేయడం, ఇవన్నీ తట్టుకొని ఇచ్చాం మేము. ఖమ్మంలో మీరు దాడులు చేశారు ఆ టైంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మాకు కొత్త అనుకుంటున్నారా ఇవన్నీ? మీరు చేసే ఈ తాటాకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే, నేను ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. సంతోషంగా చెప్తున్నా. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది. అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి. అక్కడ వాటి గడ్డి కోసం ఉంటుంది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఈస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, mischief with malified intention, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒక్కసారి కూర్చొని మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే వాటికి భయపడే వాళ్ళం కాదు నేను. మీరు ప్రతి చోట మీరు రీజనల్గా ప్రతిసారి పట్టుకొస్తే ఇక్కడున్న జర్నలిస్టులో కానీ IAS IPSలో కానీ అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక్క ప్రాంతానికి చెందిన వాళ్ళు లేరు ఈ భారతదేశంలో. నిజంగా కూర్చోబెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తే మొట్టమొదటి గొంతు లేపే జనసేన లేకపోతే. ఆ రోజు మీరు అందరూ మర్చిపోయారేమో, మేము లేపా గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పినానికి చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు, రోడ్ల మీద చూస్తాం, నాలుకలకు వస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్య బాబు మీకు నాలుకలు చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడతారు. నిజంగా నాకు చివుళ్ళ మల్లికార్జున్ శ్రీశైలం చెంచుపెంటల నుంచి వచ్చినాడు, చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ళ కుర్రాడు. చివుళ్ళ శివ మల్లికార్జున్ వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్న, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు. ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే, వాళ్ళకున్న లోపల ఉన్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి కదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే. దానికి ప్లాట్ఫామే అయ్యా. వచ్చే కుర్రాడు రోడ్డు మీద కూర్చొని జనసేన ఆఫీస్ ముందు కూర్చుంటే వెళ్ళి మాట్లాడా, ఏం బాబు ఏం కావాలన్నా అంటే, నీకు కూర్చోబెట్టి అన్న మాకు యురేనియం మైనింగ్ జరుగుతుందన్న మా శ్రీశైలంలో చెంచుపెంటల్లో, నువ్వు మాట్లాడన్నా అంటే మొత్తం తీసుకొస్తే ఒక్క మాట మాట్లాడితే ఆ రోజు వి హనుమంతరావు గారు, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు, మేము కూర్చొని మాట్లాడితే అఖిలపక్షం ఆ రోజు పిలిచాం. ఏ బలం ఉందని జనసేనకి ఆ రోజున ఓట్లు వస్తాయన్నా మేము చేసింది తెలంగాణ మీద ప్రేమ, తెలంగాణ మీద ఇష్టం, తెలంగాణ మీద మమకారం. తెలంగాణ ప్రజలు వేరు, తెలంగాణలోని కొద్దిమంది. నేను కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి పెట్టి ఆంధ్రాలో పార్టీ పెట్టినప్పుడు స్వాగతించిన వాడిని నేను. ఒక పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఆ రోజున మనకి గుంటూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పెడితే
అంతకుముందు జనసేనలో పనిచేసిన నాయకుల్ని ఆయన ప్రెసిడెంట్గా పెడితే మనస్ఫూర్తిగా స్వాగతించాం. అలాగా అందరూ కూడా పంజాబ్ వెళ్ళొచ్చు, మహారాష్ట్ర పోవచ్చు, జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. కానీ దేనికి భయం అంటే చైతన్యవంతులను చేస్తామన్న భయం, అదొక్కటే భయం. సమస్యల మీద తిప్పి కొడితే ఎంత? 4 కోట్ల జనాభా ఉన్న, దాదాపు 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో జనసేన తిప్పి కొడితే 1,00,000 మంది పైన కూడా లేరు. 2,000 మంది జన సైనికులతోటి, సాధకులతోటి మేము సభ పెట్టుకుందామంటే మీరు దీనికి పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఏం చేస్తాం? మేము దుర్మార్గాలు చేస్తామా? మేము అంటే నాకు ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా మాట్లాడండి. అంటే ఎక్కడ ఇప్పుడు నేను ఒక ఎనలిస్ట్ కూర్చొని నేను మాట్లాడింది వేరు, నువ్వు అమిత్ షా గారిని మాట్లాడితే నేను దాని గురించి ప్రస్తావిస్తే దీంట్లో ప్రాంతీయత ఎక్కడుంది? దీంట్లో తెలంగాణ నేను ఎప్పుడు అవమానం చేశాను? దీంట్లో కులాలు ఎక్కడ వచ్చినాయి? మీరు తీసుకొచ్చి మీరు తిడతా ఉంటే అంటే మాకు హక్కు కూడా లేదా? మీ ఇష్టానికి మీరు మాట్లాడితే మేము కనీసం నొచ్చుకునే అభిప్రాయం కూడా మేము చెప్పకూడదా? బాధ కూడా పడకూడదా? అంటే మేము కూర్చోబెట్టి బాంచం ద్వారా అలాగే ద్వారా మీరు ఎలాంటి భరించాలా మేము?